చేసినందుకు కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక కింద ఉన్నటువంటి అధికారి జేసీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓస్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మదరాశిలుగా ఉన్న మనం ఈ రాష్ట్రంలో 1983 ముందందరూ కూడా మదరాశిలుగా పిలువబడే మన్ని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక జయకేతనం ఎగరవేసి పర్టికులర్గా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఏదైతే గూడు నీడ ఇవ్వాలని ఆ రోజు అన్న చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు కూడా, ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఒకప్పుడు జొన్నలతో భోజనం చేసేటటువంటి వ్యక్తులు కనీసం బియ్యం అన్నం తినాలని కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బియ్యం పండుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ రంగంలో బియ్యం ఉండే. ఆ బియ్యం లేని పరిస్థితుల్లో పేదవాడు 2 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని ఆ కుటుంబాన్ని ఆనందంగా, ఎందుకంటే ఈరోజు బిర్యానీ తినే మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఆ రోజు బియ్యం తిని అంతే సంతోషంగా పేదవాడు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి, ఎందుకంటే పక్కా గృహ నిర్మాణాలు కానీ, జనతా వస్త్రాలు కానీ అనేక సంస్కరణ చేయడమే కాకుండా వివక్షత లేని తెలంగాణ ఉండాలని తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని చేసుకోవడం అనేది ఈరోజు మనందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఆయన పడిన కష్టం, ఎందుకంటే ఏ స్థాయి నుంచి పాల వ్యాపారం నుంచి ముఖ్యమంత్రి వరకు, పద్మశ్రీ వరకు వెళ్ళారంటే ఆయన జీవితం ఒక చరిత్ర. ఆ చరిత్రను మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే ఎక్కువసేపు మీ అందరితో